నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రియాశ్లిష్టో విష్ణు స్థిరచరవపుర్వేద విషయో ధియాం సాక్షి శుద్ధో హరి అసురహంతాబ్జనయనః గదీశంఖీ చక్రీ విమలవనమాలీ స్థిరరుచిః శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోక్షి విషయః కృష్ణః మమ భవతు అక్షి విషయః. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వితత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శముషీ భక్తిరూపా భవతు మమ పరస్మిన్ శముషీ భక్తిరూపా. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ గోవిందాయ నమో నమః. శ్రీ వెంకటేశాయ గోవిందాయ నమో నమః. శ్రీ వెంకటేశాయ గోవిందాయ నమో నమః. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమో నమః. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. క్షేత్రాధిదేవతలందరికీ నమస్సులు సమర్పణ చేసుకుని పరమ పావనమైన భగవన్మయమైన సభా సదస్సుకి శమనీయంగా నమస్సులు సమర్పణ చేసుకుంటూ త్రిరాత్రి యజ్ఞంగా మనం ప్రారంభించుకున్న శ్రీ వెంకటేశ్వర తత్వవైభవ ప్రవచనంలో ఈరోజు ముగింపు రోజు. ఆ వెంకటేశ్వరుడు ఏరుకోరి పలికించుకున్న పాటలు మర్చిపోవచ్చు. ఈ మహానుభావుడు తానంత తాను ఆ కొండను చూసి పరవశించి పాడుకుని వెళుతూ ఉంటే ఆ తల్లి తోవలో ఆపి అన్నం పెట్టింది. చొచ్చిచి తల్లి నీ మరుగు అని ప్రారంభించి నమస్కరించి ఆ తల్లికి మంగాంబికా శతకం చెప్పాడు. ఆయన 100 పద్యాలు చెప్పాడు. అటు తర్వాత క్రమంగా వెళ్ళి స్వామి కుక్క ఆ ఆలయంలో ఒక్కొక్కటి చూస్తూ పాటలు చెప్పి స్నానం చేసి పంచె ఆరవేసుకున్నట్టు ఆయన
ఒక పంచె ఆరవేసి ఒక పంచె కట్టుకున్నాడు. ఆ పంచె ఆరే లోపల మరో శతకం చెప్పేట వెంకటేశ్వర స్వామి మీద. ఆరవేసిన బట్ట తడి ఆరేలోగా శతకం చెప్పేట మహాత్ముడు. ఇలా చెప్తూ ఉంటే అప్పుడు వెంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యట ఆయన కల్లో. ఇలా రోజుకో పాట నాకు రాయకూడదా అని అడిగేటండి ఆయన. వెంకటేశ్వరుడు అడిగాడు. ఆయన అలా అడిగించుకోవడం చాలా సరదా. అలాగ అన్నమయ్యని అడిగాడు ఆయన, రోజుకొక్క పాట నాపై రాయకూడదా అని. అంత నచ్చే ఆయనకి. అప్పుడు ఆయన సంకీర్తన యజ్ఞం చేసేవారు. ఆ యజ్ఞం చేయడం విధానం ఎలా ఉండేదంటే, ప్రతిరోజు ఆయన హరిదాస వేషం ధరించి చుట్టూ తలపై పువ్వుల దండ చుట్టుకుని చిరుతులు ధరించి ఏకతార మీటుకుంటూ నర్తన చేస్తూ పరవశించి స్వామిపై కీర్తన రచించేబట్ట. కనీసం రోజుకొక్కటి, కనీసం. కానీ రోజుకొక్కటి కాదు, ఇంకా ఎక్కువ రచించాడు ఆయన. అన్ని రచించాడు కనుకనే 32,000 సంకీర్తనలు రాయగలిగాడు. వాటిని తన కాలంలోనే రాగిరేకుల మీద భద్రపరిచారు. ఈ విషయం ఆయనే ఆ 16 ఏళ్ల ప్రాయంలో తిరువేంగళనాథుండు ప్రత్యక్షం వైతేను అని ఆయనే రాసుకున్నాడు. అక్కడ తిరువేంగళనాథుండు ప్రత్యక్షం వైతేను అని కనిపిస్తుంది మరి. అప్పుడు స్వామివారికి విన్నవించిన శృంగార సంకీర్తన అని ఒక దగ్గర, అధ్యాత్మ సంకీర్తన అని ఒక దగ్గర చక్కగా భావన చేసి ఆయన రచించారు. ఇలాగ తిరువేంగళనాథుడు ప్రత్యక్షమై రాయించుకున్నటువంటి గొప్ప గొప్ప పాటలు ఆయనవన్నీ కూడా. అలాంటి మహోన్నత చరిత్ర కలిగినటువంటి అన్నమాచార్యులు స్వామి పలికించి అతను పలుకుతూ ఉంటే విని ఆనందించారు. అలా వెంకటేశ్వర స్వామిని మెప్పించిన భాష తెలుగు. ఆ తెలుగులో పాటలు పాడిన అన్నమయ్య మనవాడు. ఇంకేం చెప్పేది చెప్పండి. అందుకు ఆ పాటల సొగసులోంచి మనం ఎన్ని నేర్చుకోవాలో అన్నీ ఉన్నాయి. మీకు కావాలంటే జీవితానికి కావాల్సిన పాఠాలు ఉన్నాయి, పిల్లలకు బోధించాల్సిన సామెతలు ఉన్నాయి. ఎందుకంటే మనం మర్చిపోతున్నాం ఈ రోజుల్లో. ఒక పెద్ద తరం మనకి వెళ్ళిపోయింది, ఒక తరం వెళ్ళిపోతుంది. మన వృద్ధాశ్రమాల పేర్లతో వాళ్ళని ఇళ్లలో కూడా ఉంచకుండా అక్కడ పెట్టేయాలని ప్రయత్నిస్తున్నాం. దాంతో వాళ్ళకి పాపం సామెతలు బ్రతికించే ప్రయత్నం చేద్దామన్నా కుదరడంలే. మనకా తెలియదు. పిల్లలకు కూర్చోబెట్టి జోలపాట పాడదామన్నా లేదు. పాపం హుస్సూరుకో హుస్సూరుకో పడుకో అని తిట్టడమే. ఇంగ్లీష్లో అబ్బా వీడు బ్లడీ నిద్రపోడే అని అనడమే. అంతేకాదు చక్కగా తెలుగు పాట పాడదామన్నా లేదు. అన్నమయ్య పాడిన జో అచ్యుతానంద జోజో ముకుంద రావ్య పరమానంద రామ గోవింద, అది ఆయన రచించిన పాట. మనకు తెలుసా చాలా మందికి. అందుకు మనం గర్వించి చెప్పుకోవడం ఎప్పుడు అంటే మనదైన దాన్ని బ్రతికించుకున్నప్పుడే గర్వించడం. వాడిది మనం పట్టుకుని మనం వాళ్ళ తయారై మనం గొప్పవాళ్ళం అనుకోవడం కాదు. వాడికి మనమేమిటో చూపించగలిగినంత గొప్ప వాళ్ళని తయారు చేసినప్పుడే ఈ జాతి ఆనవాళ్లు మిగిల్చిన వాళ్ళు అవుతాం. మనం భారతీయ సంస్కృతికి వారసులు అనిపించుకుంటాం. అలాగే అన్నమయ్య ఇచ్చిన సామెతల పాటలు కొన్ని చెప్పుకుందాం, వింటూ ఉంటే బాగుంటాయి. అప్పులేని సంసారమైన పాటే చాలు. ఎంత బాగుందండి. ఇవన్నీ గోళ్ల మీద రాసుకోవచ్చు. అప్పులేని సంసారమైన పాటే చాలు, తప్పులేని జీతం ఒక్క తారమైన చాలు. ఇది ప్రతి ఆఫీసులు గోళ్ల మీద రాయాల్సిందే. తప్పులేని జీతము ఒక్క తారమైన చాలు. అంటే అప్పటి కొలత ప్రకారం తారం ₹1 అనుకోండి పోని. తప్పులేని జీతం ఒక్క తారమైన చాలు. అంటే తప్పు లేకుండా, అంటే అక్రమార్జన లేకుండా సంపాదించే ₹1 అయినా విలువే. అది విశేషం. తప్పులేని జీతం ఒక్క తారమైన చాలు. ఇది బాగా ప్రకటించండి అంటే అయ్యయ్యో హిందూ భక్తులైన అన్నమాచార్య కీర్తన పెట్టిన వాళ్ళం అయిపోతామేమో, కుదరదేమో అంటారేమో మనవాళ్ళు. కానీ జాతికి కావలసిన నీతిని చెప్పిన పాటలు అన్నమయ్యవి. అందుకే శృతులై శాస్త్రములై అనే వరుసలో వివిధ మంత్రార్థంబులై నీతులై అన్నాడు ఆయన. నీతులు చూడండి, ఏం కావాలంటే అవి ఉన్నాయి ఇందులో. అప్పులేని సంసారమైన పాటే చాలు, తప్పులేని జీతం ఒక్క తారమైన చాలు, కంతలేని గుడిసె ఒక్క గంపంతైన చాలు. కంత అంటే కన్నం. ఆ కన్నం లేనటువంటి ఇల్లు కాసింతున్నా చాలు. లేకపోతే ఎండ వాన అన్ని ఇంట్లోనే ఉన్నాయండి, సూర్యచంద్రుడు ఇంట్లోనే ఉన్నారని కాకుండా చిన్న ఇల్లైనా భద్రంగా ఉంటే చాలు. చింతలేని అంబలి ఒక్క చెరడైన చాలు. ఎంత గొప్ప మాటలండి. తత్వం చెప్పడానికి లోక రీతుల్లోంచి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. చింతలేని అంబలి ఒక్క చెరడైన చాలు. బాధపడకుండా మనం ఆ మాత్రపు అన్నం తిన్నా చాలు. అప్పుడు అంబలి అనే మాట వేశారు. అంబలి పాపం పేదవారి ఆహారం. చింతపడుతూ విందు భోజనాలు చేసే కన్నా చింతలేని అంబలొక్క చెరడైన చాలు. అలాగే వింతలేని సంపద ఒక్క విషమే చాలు. తిట్టులేని బ్రతుకు ఒక్క దినమైన అదే చాలు. ఎంత గొప్ప మాట అండి.
తిట్టులేని బ్రతుకు ఒక్క దినమైనా అదే చాలు. తిట్టులేని బ్రతుకు అంటే అర్థం వీడొకడిని తిట్టకుండా ఉండే బ్రతుకు, ఇంకోటి చేత తిట్టు పడకుండా ఉండే బ్రతుకు అని అర్థం. ఇంకోటి చేత నిందపడకూడదని ప్రతివాడు తాపత్రయపడతాడు, సంతోషమే. నిందపడకుండా ఉండాలని ప్రయత్నించాలి, అంతేగాని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తే మరిన్ని తప్పులు జరుగుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, తప్పుని ఒప్పుకుంటే పర్వాలేదు, ఒక్కదాంతో పోతుంది. తప్పుని కప్పిపుచ్చుకోవాలంటే మరో 100 తప్పులు చేయాల్సి వస్తుంది. కనుక నింద తానొకడికి చెయ్యకుండా తను పడకుండా. అందుకు ఎవడయ్యా గొప్పవాడంటే పరనింద సేయ తత్పరుడు కానివాడు. కానీ మనకు అది లేకపోతే కాలక్షేపం ఉండదే. టైం దొరికితే మంచి టైం పాస్ ఏంటంటే రావయ్య ఇద్దరం కూర్చొని 2 పనులు చేద్దాం. ఒకటి ఏంటంటే ఆత్మస్థుతి, రెండోది పరనింద. ఈ 2 ఉన్నంత హాయి సృష్టిలో మరొకటి ఏది ఉండదండి. కానీ అది ఉంటే భగవంతుడికి దూరం అవుతాంట. అందుకే తిట్టులేని బ్రతుకు ఒక్క దినమైన అదే చాలు, ముట్టులేని కూడు ఒక్క ముద్దడైన చాలు. ఇది దొరకడం మహా కష్టం మనకి. అంత బాగా చెప్పాడు. ఇది వంటింట్లో రాసుకుంటే బెటర్. ముట్టులేని కూడు ఒక్క ముద్దడైన చాలు అంటే శుచి కలిగిన ఆహారం. కానీ ఇప్పుడు ఎక్కడ తినగలమండి? దొరుకుతుందండి మనకి. ఉదయాన్నే స్నానం కూడా చేయకుండా కుక్కర్లు పెట్టుకునే రోజుల్లో, శౌచం ఆచారం లేని రోజుల్లో, అయితే ఆచారాలు ఎందుకండి, ఆచార వ్యవహారాలన్నీ ఎందుకు అనే దానికి కూడా అన్నమయ్య పెద్ద వడ్డింపిచ్చాడు. అది చెప్తాను నేను. ఆచార వ్యవహారాలన్నీ ఉండాలి, దాని గురించి. అందుకు అన్నమయ్య పాటలు ఎన్నెన్ని, కేవలం అన్నమయ్య పాటలు సప్తాహం పెట్టుకుంటే చాలు మనకి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మనం. అన్నున్నాయి అన్నమయ్య పాటల్లో. ముట్టులేని కూడు ఒక్క ముద్దడైన చాలు, గుట్టు చెడి మనుకుంటే మనుకంటే కొంచెపు మేలైన చాలు. అంటే అర్థం మర్యాదను అతిక్రమించి బ్రతకడం కంటే మర్యాదతో కాసింత సుఖాలు పొందేనా బ్రతకవచ్చు. లంపట పడని మేలు లవలేశమే చాలు. లంపటాలు లేకుండా మనకు సంపాదించిన దాంతో సుఖపడ్డం చాలని. రంపపు కోరిక కంటే, నీతులు చెప్పడం ఎవరైనా చెప్పగలరండి కవిత్వంలో, కానీ నీతులు ఎన్ని చెప్పినా నీతులన్నీ చేరవలసిన చోటు ఒకటి ఉంది. అన్ని నీతులకి గమ్యం ఆ పరతత్వం, అక్కడికి తీసుకువెళ్ళాలి. ఎన్ని ధర్మ పన్నాలు పన్నినా అది భక్తిలో సమన్వయం కానంత వరకు వృధా వృధా వృధా. ఆ విశేష అన్నమయ్య చెప్తారు. పంతాన వెంకటేశ పట్టి నిన్ను శరణంటి సంతకూటాల ధర్మపు సంగతి నాకేలా. ఇవెంది మనకెందుకండి అంటే నీతులు కావాలి, కానీ నీతులు గమ్యం చెప్తున్నాడు ఈయన. రంపపు కోరిక కంటే రతి వెంకటపతి పంపున ఆతని చేరే భవమే చాలు అన్నాడు. ఇది చాలా గొప్పమాట. చివరికి అయ్యా, ఈ రంపపు కోరిక కన్నా వెంకటేశ్వరుని శరణని బ్రతకడం గొప్పది అన్నాడు. కోరికని రంపంతో పోల్చాడండి. ఇది ఎప్పుడైనా ఆలోచించామో మనం? రంపపు కోరిక, గొడ్డలి కోరిక కాదుట. గొడ్డలి కోరిక అంటే ఒక్క పెట్టుతో పోతుంది. రంపపు కోరిక, రంప ముందే కోస్తూ ఉంటుంది. అలాగే మన గుండెని మనం కోరికలనే కొనలతో ఉన్నటువంటి ఆ రంపం పట్టుకుని కోస్తూనే ఉన్న బతుకంతా రంపపు కోరికే. ఇది పోతే అది, అది పోతే అది. రంపం చూడండి, ఒక కొన పోతే మరొకటి, అలా బ్రతుకంతా. రంపపు కోరిక కంటే రతి వెంకటపతి, రతి అంటే ఆసక్తి అని అర్థం. ఆ వెంకటపతిపై ఆసక్తితో, ప్రేమతో అంటే భక్తితో ఆశ్రయించడం, ఆశ్రయించి ఆయన్ని పొందడం, ఆ జన్మే జన్మ. అంతేగాని కోరికలతో వేగిపోయే జన్మ జన్మ కాదయ్యా. అది విశేషం. అన్నమయ్య ఎంత అసహించుకుంటాడో ఈ కోరికలతో. అటు తిరిగి ఇటు తిరిగి వీడి పెడతాడా వాడి పెడతాడని భృత్యత్వాదుల కోసం తిరగడం పశు జన్మ అని తిడతాడాయన. చిచి నరులదేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణించుగాక. చిచి నరులదేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణించుగాక. అడవిలో మృగజాతి అయిన కావచ్చుగాక, వడి నితరుల కొలువంగవచ్చునా, ఉడివోని పక్షి అయి ఉండనైన వచ్చుగాక, విడువక ఎవరినైనా వేడవచ్చునా. ఎన్నెన్ని విశేషాలు చెప్పాడండి. అలాగే పాండిత్యం సంపాదించుకోవాలని ఈ పుస్తకం ఆ పుస్తకం చదివి విజ్ఞానం తెచ్చుకోవాలని నానాయాతన పడి నానా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అదంతా పంచి నానా నేను పండితుడండి, నాకు ఇవి తెలిసిండి అవి తెలిసింది తిరిగే వాడికి తత్వం తెలియదు. వివేక శూన్యుడు ఎన్ని విద్యలు అభ్యసించినా ప్రయోజనం లేదు. అది విశేషం. శంకరులు అన్నారు, వాగ్వైఖరి శబ్దజరి శాస్త్ర వ్యాఖ్యాన కోసరం ఇవన్నీ భుక్తయే నతు ముక్తయే. ఎందుకండి
అందుకు ఆ మహానుభావుడు చెప్పిన మాటని ఈ మహానుభావుడు ఎంత చక్కగా చెప్తాడంటే, తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు మనసు చంచల బుద్ధి మనీనా. మనసు చపల బుద్ధి ఎంత పోయిందో ఆలోచించుకోండి. ఇది చదివి అది చదివి అది పోనంత వరకు ఏమి చదివినా ప్రయోజనం ఉందండి. జడత్వం అనేది మనస్సులో ఉన్నవాడు ఎన్ని గ్రంథాలు చదివితే ప్రయోజనం ఉంది. వాడు ఆశలు ఇంకా పెరుగుతూ ఉంటాయి తప్ప తరగవు. జడ్డు మానవుడు చదువ ఆశ వడ్డివారుగాక వదిలేరా. జడ్డు మానవుడు అంటే జడత్వం కలిగినటువంటి మానవుడు చదువ వాడిన్ని పుస్తకాలు చదివేస్తున్నాడు. ఎంత జ్ఞానం సంపాదిస్తున్నాడంటే ఏ జ్ఞానం? ఆశ వడ్డివారు అన్నాడు. వడ్డివారు అంటే పెరుగుతుంది. వృద్ధి అంటేనే వడ్డీ. మనకి ఈ వడ్డీ తెలుసు, కానీ వడ్డీ అంటే వృద్ధి అనే శబ్దంలోంచి వచ్చింది. జడ్డు మానవుడు చదువ ఆశ వడ్డివారుగాక వదిలీనా. మరి శాస్త్రాలు చదవకపోతే భగవంతుడు ఎలా తెలుస్తాడు? కానీ వీడు భగవంతుడి కోసం వెళ్ళట్లేదు. వీడు జడత్వం అనేటువంటి గుడ్డితనంతో కూడి ఈ శాస్త్రాలన్నీ చదివితే భగవంతుడనే రత్నం దొరకదు కదా. ఈ పనికిమాలాశలన్నీ పెరుగుతాయి. దానికి ఉపమానం చెప్తారండి ఆయన. గుడ్డి కుక్క సంతకు పోయి తిరిగినా దుడ్డు పెట్లేగాక దొరికినా అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడండి. గుడ్డి కుక్క సంతకు వెళ్ళి ఎక్కడైనా దొరుకుతుందంటే దానికి ఏ పదార్థం కనిపించదు సరికదా. దాన్ని చూసిన ప్రతి వాడు పో అని కర్రతో కొట్టాడు, అవి దొరికాయి. అలాగా మూర్ఖుడైన వాడు తగినటువంటి వివేకం లేకుండా ఎన్ని చదువుకున్నా వాడు అహంకారం ఆశలు పెంచుకుని మరింత పతనమైపోతాడే తప్ప తరించలేడు. అందుకు ఉండవలసింది ఏమిటంటే భగవద్భక్తి లేనటువంటి జీవితం వృధా అని చెప్పి, దేవదూషకుడై తిరిగేటి వానికి దేవతాంతరములు తెలిసిన శ్రీ వెంకటేశ్వరు సేవాపరుడు కాక పావనమతి అయి పరగీనా. నీకు పవిత్రత కావాలి అంటే భగవద్ ఆరాధన వల్లనే అది సాధ్యమవుతుంది. అందుకు వెంకటేశ్వర సేవ లేకుండా నువ్వు తరించలేవు అని తీర్మానం చెప్పాడు. కొన్ని భావాలు చెప్తాడైనా వాటి ఆధారంగానైనా మన జీవితం పరిశీలించాలి. భగవతత్వం ఎంత తెలుసుకుంటున్నామో భగవంతుడు బోధించిన వేదాంత తత్వములన్నీ కూడా అంత గ్రహించాలి మనం. ఆ విషయాలు చెప్పడంలో అవన్నీ మథనం చేయనక్కర్లే. ఆయన కీర్తనలో చిన్న మాటల్లో ఎంత గొప్పగా చెప్పాడంటే ఈ సంసారం యొక్క స్వరూపాన్ని చెప్తాడు ఆయన. సడిబెట్టె కటకట సంసారము చూడ జడధి లోపలి ఈత సంసారము. ఈ సంసారం ఎలాంటిదంటే సడిపెట్టే తెగ గొడవ పెడుతూ ఉంటుందిట. సడి అంటే చప్పుడు, కామ్గా ఉండనివ్వకుండా ఒకవైపు మోటార్ సౌండ్ మరియు మీటర్ సౌండ్, ఈ సౌండ్ ఆ సౌండ్ పెట్టి మధ్యలో మనం ఉంటే ఏం ధ్యానం కుదురుతుందండి? అలాంటిదిట సంసారం. సడిపెట్టే కటకట సంసారము చూడ జడధి లోపలి ఈత సంసారము. ఈ సంసారం గురించి ఆయన వాడి ఉపమానాలు చూస్తే పెద్ద వ్యాఖ్యానించక్కర్లో ఉన్నదే అందులో గనక బాగా అర్థమవుతుంది. జమునోరిలో బ్రతుకు సంసారము. సంసారం అంటే ఏమిటయ్యా అంటే యముడి నోట్లో కాపురంట. ఎంత బాగా చెప్పాడు. యముడి నోటిలో బతకడమే సంసారం. ఇంకెందులో కూర్చొని సేఫ్టీ అక్కడ అని చూడటం ఏంటండి? కూర్చున్నదే వాడి నోట్లో, ఇంకా సేఫ్టీ లేదే అంటే ఎక్కడ ఉంటుంది? జమునోరిలో బ్రతుకు సంసారము. జము అంటే యముడు అని అర్థం. యముడి నోట్లో బ్రతుకు సంసారం. చూడ చమురు తీసిన దివ్య సంసారం. ఎంత గొప్ప మాట అండి. చమురు తీసేసిన దివ్యట ఎంతసేపు ఉంటుంది? చమురు తీసిన దివ్య సంసారము సమయించు పెను తెగులు సంసారము. సంసారం అంటే ఏంటంటే నిన్ను పూర్తి చేసేసే పెద్ద రోగమే సంసారము. చూడ సమరంబులో ఉనికి సంసారము. దీని పెద్ద అర్థం తెలిస్తే చాలు, అనుభవమే. సమరంబులో ఉనికి సంసారం అంటే పెద్ద యుద్ధంలో టెంట్ వేసి కూర్చున్నట్లే, అటువాడు ఇటువాడు కొట్టుకుంటూ ఉంటే మధ్యలో ఇల్లు కట్టుకున్నట్టే సంసారం అంటే. సమరంబులో ఉనికి సంసారము చలువలోపలి వేడి సంసారము. ఎంత గొప్ప మాట. పైకేమో చల్లగా కనిపిస్తుంది, లోపలంతా వేడే. మన కూల్ డ్రింక్స్ లాగా వేసవి కాలంలో అమ్ముతారు కదా అవి. చలువలోపలి వేడి సంసారము చూడ చలపూత బంగారు సంసారము. ఇలలోన తిరువెంకటేశ నీదాసులకు చలువలకు కడు చలువ సంసారము. ఎవరికైనా ఈ సంసారం బాధాకరమే, కానీ నీ దాసులకు మాత్రం ఇది శాంతమయమయ్యా అన్నాడు. ఎందుకంటే వాడు ఈ సంసారముని బ్రతుకుని, ఈ ఇచ్చిన కరచరణ ద్వయవాలిని, ఇచ్చిన బుద్ధిని మనస్సుని అంతా నీమయం చేసుకు ఆనందిస్తాడు కనుక ఎవరి సంసారం నిజమైనది అంటే ఎవరి సంసారం. సంసారం అంటే అర్థం కాపురం అని కాదుండయి. సంసారం అంటే జీవితం అని అర్థం.
ఎవరి జీవితం సార్థకమయ్యా అంటే ఇలలోన శ్రీ వెంకటేశ నీ దాసులకు చలువలకు కడు చలువ సంసారము. నీ దాసుల జీవితమే జీవితం, మిగిలిన వాళ్ళ జీవితాలన్నీ ఇట్లాంటివే. వాళ్ళ జీవితాన్ని వృధా చేసుకున్న వాళ్ళు మరి జీవితం వేస్టా? జీవితం వేస్ట్ అయితే భగవంతుడు ఎందుకు ఇస్తాడు? గొప్ప జీవితం ఇచ్చేట భగవంతుడు. అదే అంటారు నారాయణ భట్టపాదుల వారు, ఒకప్పుడు తిట్టుకునేవాడిని, అయ్యా ఏం బతికిది, ఆ ఇంద్రియాలు ఏమిటి ఇవన్నీ. కానీ ఇప్పుడు బాగా తెలుస్తుంది, ఈ ఇంద్రియాలు ఉండడం వల్లే కదా చేతులారా నిన్ను పూజ చేసుకుంటున్నాను, ఈ నోరు ఉండడం వల్లే కదా నోరారా నిన్ను కీర్తన చేసుకుంటున్నాను, ఈ కళ్ళు ఉండడం వల్లే కదా నీ మూర్తిని అలంకరించి చూడగలుగుతున్నాను, ఈ చెవులు ఉండడం వల్లే కదా నీ కథలన్నీ వింటున్నాను. పృథు చక్రవర్తి అంటాడు, విష్ణువు ప్రత్యక్షమైతే నీకేం వరం కావాలని విష్ణు అడిగితే నీ కథలు వినడానికి 10,000 చెవులు కొన్నాడు ఆయన. ఇంకేం మోక్షం కూడా ఇవ్వలేదు. అంటే చెవులకు సార్థకత అది, కళ్ళకు సార్థకత ఇది, కాళ్ళకు సార్థకత ఆలయాల చుట్టూ తిరగడం. అందుకే ఎవరు బ్రతికయ్యా సార్థకం అంటే అది. ఇప్పుడు తెలుస్తుంది, అయ్యా నువ్వు ఇంత పనికిమాలిన జన్మెందుకు ఇచ్చావయ్యా, కఠినాత్ముడివి అని తిట్టిన నోరు, అయ్యా అనవసరంగా నేను తిట్టేనే, నువ్వు చక్కగానే ఇచ్చావు, నేను దుర్వినియోగం చేసుకుని నేను బాధపడ్డాను, నా పాపంగా నువ్వేం చేస్తావు దానికి అన్నాడు. ఈ విషయమే మహానుభావుడు ప్రహ్లాదుడు చెప్పాడు. అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్త వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్ అన్నాడు. హరిభక్తి లేని వారి బ్రతుకు వృధా వృధా వృధా. అందుకు ఇక్కడ ఇలలోన తిరు వెంకటేశని దాసులకు చలువలకు కడు చలువ సంసారము అంటే చక్కగా వివరిస్తూనే చివరికి ఓదార్పు ఉంటుందండి. అదే అన్నమయ్య కీర్తనలో ఉన్నటువంటి విశేషం. ఇలా భావించుతూ వెళుతూ ఉంటే అన్నమయ్య కీర్తనలు ఇచ్చినటువంటి బోధలు, ఆ అందాలు పరికించుతూ ఉంటే ఒక తోట చెప్తాడు స్వామి స్థిరత్వం గురించి. సామెతలను ఎలా వాడతాడో చెప్పదలుచుకున్నా. భారమైన వేపమాను పాలు పోసి పెంచినను తీరని చేదేగాక తీయనుండినా. ఎంత బాగా చెప్పాడు. ఒక వేపమాను తీయని ఫలం ఇవ్వాలని చెప్పి పాలు పోసి పెంచినా అది ఇచ్చేది చేదు ఫలమే. అదే కుక్కతోక వంకర అని ఎంత బాగా వింటాం, ఎంత బాగా చదువుతాం. ఏముంది ఎవడెన్ని చెప్పినా అక్కడి మహాబధిర శంఖారావముల్ ఏం చేయగలమండి? దానికి చెప్తాడని కుక్కతోక వంకరే. అంటే ఈయన కొత్త సామెత సృష్టించగలడు, ఉన్న పాత సామెతను హత్తుకోగలిగినట్లు చెప్పగలడు ఆయన. కుక్కతోక వంకర అని సామెత ఉంది. ఆ సామెతను ఎంత అందంగా చెప్పాడు చూడండి, మన ఫీల్ అయ్యేటట్టు చెప్పాడు. అది పాయదీసి కుక్కతోక బద్దలు పెట్టి బిగిసి చాయకంత కట్టినాను చక్క నుండినా కాయపు వికారమిది కలకాలము చెప్పినా పోయిన పోకలే కాక బుద్ధి వినీనా అంటాడు. అంత బాగా చెప్పాడు చూడండి. ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకున్న మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యినా. గొడ్డల్ని తీసుకొచ్చి బాగా నీటిలో నానబెడితే మెత్తబడుతుందా? పంచమహాపాతకాల బారి పడ్డ చిత్తమిది దంచి దంచి చెప్పినాను తాకి వంగినా. ఆ శబ్దంలో ఫీలింగ్ ఇవ్వడం అండి. మీనింగ్ అన్నా గొప్పది ఫీలింగ్. అది ఇవ్వగలడు అన్నమయ్య ఆ మాటల్లో. కూరిమితో తేలు తెచ్చి కోకలోన పెట్టుకున్న సారసార కుట్టుగాక చక్క నుండినా. వేరులోని మహిమల వెంకట విభుని కృప ఘోరమైన ఆసమేలు కొరసోకీనా. అంటే అర్థం, వెంకటేశ్వరుని కృప కోసం సాధన చెయ్యకుండా ఆశ అనే తేలుని గుండెలో పెట్టుకుంటే అది కుట్టి చంపుతుంది తప్ప శాంతి ఉండదు. అందుకు అది విడిచిపెట్టి మమత నీపైననే మరపి బ్రతుకుటగాక నిమిషమెడతెగక హరి నిన్ను నే తలచి మమత నీపైననే మరపి బ్రతుకుటగాక. చేయడానికి అది ఒక్కటే పరిష్కారం. అది విడిచిపెట్టి ఇప్పుడు కాదులేండి, తర్వాత ఎప్పుడో చూసుకుందాం. మంచి యవ్వనంలో తిరగాలి, వాడుకోవాలి వీడుకోవాలి, పట్టుకు సంపాదించి వాడిని వీడిని తిట్టి సంపాదించి వాడిని వీడిని మోసం చేసి సంపాదించి వృద్ధాప్యం వచ్చి చూసుకుందాం. ఏం చూసుకుందాం? మూల కూర్చి ఎడుతాం. అంతేగాని ఏం ప్రయోజనం లేదు దానికి. ఇవన్నీ తీరేక తర్వాత ఆధ్యాత్మిక సాధన అంటే అలా ఉంటుంది నాయన. కడలుడిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసునకు కడమ ఎక్కడిది అన్నాడు మహానుభావుడు. కడలు ఉడిపి, కడలు అంటే తరంగాలు, ఉడిపి అంటే తగ్గించి. ఇది తెలుగు మాట. ఉడిపి అంటే ఇప్పుడు మనం ఉడిపి క్షేత్రం అంటాం.
ఉడిపి అంటే తగ్గించి అని తెలుగు మాట. కడలు ఉడిపి తరంగాలు తగ్గించి, ఆ తరంగాలు తగ్గాక స్నానం చేద్దామని కూర్చున్నట్టు పాప సముద్రం దగ్గర ఒకడు. కడలుడిపి నీరాడగా తలచు వారలకు కడలేని మనసునకు కడమ ఎక్కడిది. ఈ మనసులో ఉన్న కోరికలను తీరిక అప్పుడు చూద్దామండి ఆధ్యాత్మికత ఎక్కడికి వస్తుందండి. దాహమణగిన వెనుక తత్వమెరిగెదనన్న దాహమేలనగుతా తత్వమే మెరుగు, దేహంబు కల అన్ని దినములకును పదార్థ మోహమేలనగుతా ముదమేమి కలుగు. ఎంత చక్కగా చెప్పాడండి. ముందరెరిగిన వెనుక మొదలు మరచెదనన్నా, ముందు అదేదో తెలుసుకుందాం, తర్వాత ఇది మర్చిపోదాం అని అది గుర్తుపెట్టుకుంటే అది వదలదయ్యా. ముందరిగిన వెనుక మొదలు మరచెదనన్న ముందరే మెరుగుతా మొదలేల మలుచు, అందముగ సిరి వెంకటాధీశు మన్ననల కందు విరిగిన మేలు కలనైన లేదు. చివరికి ఆయన చెప్తున్నది ఒక్కటే, మీకుంది కదా శరణాగతి, మీకుంది కదా ప్రపత్తి, ఆ వెంకటేశ్వరుడు మన కోసం ఉన్నాడు కదా. ఆ అందముగు తిరు వెంకటాద్రీసు మన్ననల కందువ ఎరిగిన మేలు కలనైన లేదు. ఆ స్వామి యొక్క లీలలు, ఆ మేళ్ళు అవి తలుచుకుని పరవశించు. అంతేగాని ఇవన్నీ తీరాక కాదయ్యా, ఇవన్నీ ఉండగానే చెవులున్నప్పుడే విను, ఏమంటున్నావు అనే స్థితిలో వినడానికి ఏమీ లేదు. అవి పనిచేస్తున్నప్పుడే ఇవన్నీ చూసుకోవాలి. అంత చక్కగా భావాన్ని ఎంత చక్కటి ఉపమానాల్లో చెప్పాడు చూడండి. అయితే ఈయన ఎంత గొడవ పెడతాడంటే అవసరమైతే భగవంతుని కూడా సాధిస్తాడు. ఈ పంత ఉండాలండి ఆయన చుట్టూరా కూడా. ఏమిటి అనుగ్రహించవు నన్ను, ఏమనంటే నీ కర్మ అంటావా, కర్మమంటా మాకు కట్టేవుగాక కర్మము ధర్మము నీ కల్పితము కాదా అన్నాడు ఆయన. ఏమి దబాయింపు చూడండి. అవునులే పాపం కర్మఫలం అనుభవించక తప్పదన్నాడు. మళ్ళీను నువ్వు అనుభవించావు. సామాన్యమా పూర్వ సంగ్రహం బగు ఫలము నేమమున్న పెనగుని నేడు నీవనక. నిజమే, సామాన్యమా పూర్వ సంగ్రహం బగు ఫలము నేమమున పెనగునయ్యే నేడు నీవనక. నిన్ను కూడా పట్టుకుంది పూర్వం చేసుకున్న పాపం. ఎందుకంటే మమ్మల్ని ఇంత బాధ పెట్టావా, నువ్వెన్ని పడుతున్నావు పాపం మాకేం తెలుసు. జగతి ప్రాణులకెల్ల సంసార బంధంబు తగుల బంధించు దురితంపు కర్మమునా. మా అందరికీ సంసార బంధం తగిలించిన పాపానికి మగుడమారు కుమారు మగువని ఉరముపై తెగికట్టి రెవ్వరో దేవుండవనక. మా అందరికీ సంసార బంధం తగిలించినందుకు గాను ఎవడో గాని మహానుభావుడు ఆవిడని తీసుకొచ్చి గుండెల మీద కూర్చోబెట్టాడయ్యా, అక్కడ పెట్టాడు. ఇక పనిలేక జీవులను భవసాగరంబులో మునుగలేవగజేయు మోహదోషమున పనిభూని జలధిలో పండబెట్టిరి నిన్ను. మా అందరినీ సముద్రంలో ముంచి తెలుచుతున్నందుకు నిన్నెవడో సముద్రంలోనే పక్క వేసి పడుకోబెట్టాడు. పనిభూని జలధిలో పండబెట్టిరి నిన్ను వెనకెవ్వరో మొదలి వేలు పనక. అంతేకాదు మమ్మల్ని ఒకంతగా తిప్పిస్తున్నావా, ఎక్కి దిగి నీరసపడి ఆ కొండలెక్కి కోనలెక్కి ఎన్నవస్థలు పడుతున్నావు. ఉండనీయక జీవనోపాయమున మమ్ము కొండలను గొబలతతి గొను త్రిప్పు ఫలము. కొండలను నెలకొన్న కోనేటిపతి వనగ ఉండవలసెను నీకు ఒపలేననక. నిన్ను కూడా కొండెక్కించాడు అవడం, అక్కడికి వెళ్ళి ఉండాల్సి వచ్చింది నీకు కూడా అని స్వామివారితో అన్నాడు. ఎందుకంటే ఉండొచ్చి వికారాలనే పోవు. మందలించడం, పరాచికాలు ఆడటం, దెప్పి పొడవడం ఇవన్నీ ఉంటాయి. సంతోషం. ఎందరిని దెప్పి పొడవట్లేదు, ఎందరి పట్ల అసూయ ఓడట్లేదు. మనస్సున్నంత వరకు వికారాలు ఉంటాయి. మరి మనస్సును భగవంతుడికి ఇచ్చామంటే వికారాలు కూడా ఆయనకి ఇవ్వాల్సిందే. అందుకే ఏం చేస్తాం, ఈ కామక్రోధాభిమానాదికం తస్మిన్నేవ కరణీయం తదర్పిత అఖిలాచార సన్ అన్నారు కదా నారదుల వారి భక్తి సూత్రాల్లో. అందుకు సర్వము ఆయనకే సమర్పించినటువంటి భక్తుడు ఇటువంటివన్నీ ఆయన వైపే చూపిస్తాడట. అందుకు కసరినా, కలసినా, వేడినా, దెబ్బలాడినా, పంతం పట్టినా అన్నీ ఆయనతోనే, ఏమీ పర్వాలేదు, సంతోషంగా స్వీకరించారు. తత్వం తెలిసిన వాడు తన యొక్క భావనలన్నీ కూడా భగవంతుడిపై అలా చేసి దీన్ని సఖ్యాశక్తి అంటారు. భక్తిలో ఎన్ని ఆసక్తులు ఉన్నాయో అన్నీ ఈయన చూపించాడు. ఆయన యశోదమ్మ అయిపోయాడు, రాధ అయిపోయాడు, గోపిక అయిపోయాడు. నేను స్వామి కోసం వెదకి వచ్చితివే నేను వానికి గాను, ఆయన కోసం వచ్చాను సుమా వలచి వచ్చితి నేను వానికి గాను, నెలవై గొల్లవాడనే తానుండునంట అను గోపిక వచ్చి అడుగుతున్నట్టుగా రచించాడు. ఆయన గోపిక అయిపోయాడు. చందమ్మి కన్నులవాడు, చేతి పిల్ల గోవివాడు, ఇందు వచ్చే కంటిరా ఏమిదే అమ్మా, మందల పశులవాడు, మకరాంకములవాడు,
ఎందునున్నాడు చెప్పరే ఎలా దాచేరమ్మా అని వెతుక్కుంటాడే. ఇలా తాను గోపిక అయిపోతాడు, ఇక తాను యశోద అయిపోతాడు. యశోద కృష్ణుడిని సపోర్ట్ చేసుకొస్తాడు. ఆయన మీద ఫిర్యాదు చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ యశోదే చెప్తాడు. ఆయన కానరటే పెంచరటే కటకట బిడ్డలను నేను మీ వలన కంటి నెయ్యమైన బిడ్డను, ఇది తీశాడు, ఈ పాలు తీశాడు, వెన్న తీశాడు అని కంప్లైంట్ చేశారు. కానీ ఆయనకు అందేటట్టు ఆవిడ పెట్టుకోమన్నాడు. పిల్లలు తిరిగే చోట జాగ్రత్తగా ఉండద్దా? ఎన్ని మాటలు! బాయట పారవేచిన పాలు మీగడలు చెయ్యి వెట్టకుందురా చిన్ని బిడ్డలు, మీ ఇల్లు జతనాలు మీరు చేసుకొనక పాయక దూరేరేలే ప్రతిలేని బిడ్డను. ఆ స్వామిని ఎత్తుకున్నాడు, ఆ స్వామి పాదాల మీద పడ్డాడు. ఆ స్వామి చెయ్యి పట్టుకుని పులకించిపోయి ఇందరికీ అభయంబులిచ్చి చెయ్యి కందువకు మంచి బంగారు చెయ్యి. ఎంత గొప్ప చెయ్యి అని ఆ చెయ్యి పట్టుకున్నాడు. ఆయన పాదం పట్టుకుని బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము. ఏం విడిచిపెట్టాడండి? అలా చూస్తూ 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 ఉంటే ఈయన రూపం కాదయ్యా, త్రిభువన వపుషం చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి ఈడులేని కన్నుల వేగిన చంద్రుడు. మళ్ళీ మురిసిపోయాడు. ఆ స్వామి రూపం చుట్టూ తిరిగాడు. ఆ రూపంలో అన్ని రూపాలు చూశాడు. ఆయనకు ఉపదేశింపబడ్డ మహామంత్రం 32 అక్షరాలు నారసింహ మంత్రం. మహా నృసింహోపాసకుడు ఆయన. ఆ నృసింహస్వామిని చూశాడు వెంకటేశ్వరుల్లో. అహోబలం విధి అహోబలం అని అహోబల నరసింహస్వామిని కీర్తన చేసి శ్రీ వెంకటాద్రి అహోబల నరసింహ అంటాడు ఆయన. ఎన్ని క్షేత్రాలు తిరిగి వచ్చినా మళ్ళీ ఇక్కడే ఆయనకి, అన్నీ అక్కడే. ప్రపంచమంతా చూస్తాడు. ఆయనలా ప్రపంచం చుట్టిన వాళ్ళు లేరు, కానీ అన్ని మళ్ళీ వెంకటేశ్వరుడి పాదాల దగ్గరికి వచ్చేస్తాయి ఎటు తిరిగినప్పటికీ. అందులో నరసింహస్వామి ఆయనకు కనిపించేంత అందంగా ప్రహ్లాదుడి తర్వాత ఆదిశంకరులకి, ఆదిశంకరుడి తర్వాత అన్నమయ్యకి కనబడ్డారేమో. వాళ్ళకే ఆయన అంత ప్రసన్నమూర్తిగా కనబడ్డాడు. లేకపోతే నగుముఖము తోడివో నరకేసరి నగరూప గరుడాద్రి నరకేసరి అమిత దానవదళన ఆది నరకేసరి నమిత బ్రహ్మాదిసుర నరకేసరి నగుముఖము తోడివో నరకేసరి. ఎత్తుగడే ఎలా వచ్చారండి? చిరునవ్వుతో ఉన్న నరసింహమా అన్నారు. ఎవడైనా నరసింహుడు చిరునవ్వుని చూసారా? ఆయన చూడగలిగాడు. ఆయన కోసం తాను దాచిన చిరునవ్వు కూడా చూపించేస్తాడు. ఉగ్ర నరసింహుడు కూడా ఆయన పట్ల ప్రసన్న నరసింహుడై గోచరిస్తాడు. అలాంటి నృసింహోపాసకుడు సర్వ ఉపాసనలు సిద్ధి పొంది చెప్పినటువంటి మాట ఏమిటి? చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగాలడచి రక్షించే దివ్యౌషధమా, వడి బాయిక తిరిగే ప్రాణబంధుడా. అంతవరకు బాగుంది. మమ్ము గడియించుకున్న శ్రీ వెంకటరాయడ, మమ్మల్ని సంపాదించుకున్న ఓ స్వామి అని. నిన్ను మేము సంపాదించుకున్నాం కాదు, మమ్మల్ని నువ్వు సంపాదించుకున్నావు. అందరి భక్తుల్ని సంపాదించుకున్నావయ్యా అని. అందుకే అంటాడు, పూని నా వల్లనే కీర్తి పొందేవు నీవు, నా వల్లనే నీ కీర్తయ్యా అని. ఎందుకంటే ఇంత పాపాత్ముడిని కాపాడాను అని చెప్పుకోవచ్చు, అది విశేషం. అంతేగాని నీ గురించి గొప్పగా పాటలు పాడానని కాదు. ఇక్కడ ఇంత పాపాత్ముడిని కాపాడిన కీర్తి నీకుంటుందయ్యా, అది విశేషం. అయితే పాపాత్ముడివి నిన్ను రక్షించను అంటే ఎవరెవరిని రక్షిస్తావట? పుణ్యాత్ముడిని. పుణ్యాత్ముడిని నువ్వు రక్షించేదేమిటి? వాడు పుణ్యమే వాడిని రక్షిస్తుంది. నువ్వు నన్నే కాపాడాలన్నాడు. తెలియా చీకటికి దీపమెత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా. చీకటిలోకి దీపం కావాలి కానీ వెలుగులోకి వెలుగెందుకయ్యా? అందుకు మాలాంటి వాళ్ళని కాపాడవయ్యా అని మళ్ళీ శరణు వేడతాడు. ఎక్కడ భక్తుడికి ఉండవలసింది అది. పురుషోత్తముడి వీవు పురుషాధముడ నేను, ధరణాయందు మంచితనమేది. నువ్వు పురుషోత్తముడివి, నేను పురుషాధముడును. దీనుడవు దేవుడవు నీవు, దీనుడని నేను. అది అలా శరణాగతి వేడి. స్వామి ధరయ నాయందు మంచితనమేది. ఆత్మపరిశీలన. ఆ దీంట్లో వెళ్ళి తనలో ఉన్న చిన్నపాటి తప్పును కూడా పెద్దగా భావించి శుద్ధతను కోరుకుని, స్వామి నీ చరణాలను ఆశ్రయించాను, నా ప్రయత్నం నేను చేస్తాను కానీ నా ప్రయత్న సాధ్యములు కావయ్యా. సిద్ధి అనేది స్వామి అని శరణవేడడం ఒక్కటే నేను చేయగలిగేది. కోరిన కొర్కులు కోయని కట్లు తీరవు నీవవి దంచక, భారపు పగ్గాలు పాప పుణ్యములు నెరుపున పోవు నీవు వద్దనక. నువ్వు సంకల్పించుకుంటేనే కానీ పోవయ్యా ఇవి. అందుకు నీ శరణ వేడటం ఒక్కటే నాకు తెలుసు, కరుణతో కరుణించడం నీ బాధ్యతయ్యా అని స్వామివారిని శరణ వేడి, ఆయన కారుణ్యం లేనిది భవబంధం నుంచి బయటపడలేము. అందుకు జన్మకి శరణ్యం స్వామి చరణాలే అని చెప్పి దానికి తానే తార్కాణమే నిలిచి
ఇన్ని ప్రబోధాలు, ఇన్ని ప్రచారాలు, ఇన్ని జ్ఞానాలు, ఇన్ని వాక్యాలు, ఇన్ని తెలివితేటలు లోకానికి కాదు, లోకేశ్వరుని పాదాలకు అంకితం చేశాడు. అక్కడి నుంచి మనల్ని తీసుకోమన్నాడు. అందుకే దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి, పూచి నీ కీర్తి రూపు పుష్పములివి అయ్యా. అంత గొప్పగా చెప్పాడు. ఇవేమిటి అంటే నీ కీర్తి రూప కుసుమములు నా పాటలు అన్నాడు. అంటే ఇది అన్నమయ్య పాండిత్యం ఇందులో ఉందని కాదు, వెంకటేశ్వరుడి కీర్తి ఉందిట ప్రతి పాటలోనే. అది విశేషం. కీర్తి అంటే స్వామి యొక్క గుణ వైభవం, స్వామి యొక్క తత్వ వైభవం, స్వామి యొక్క మహిమా వైభవం, స్వామి చేసిన ఘనతల వైభవాలన్నీ కూడా అందులో ఉన్నాయి. అందుకే పూర్తి నీ కీర్తి రూప పుష్పములు అయ్యా. ఇవన్నీ నీ కీర్తి రూప పుష్పములు. ఇవన్నీ నేను పాడానుకున్నావా? నా నాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే పొగడించితివి. వేనామాల వెన్నుడా వినుతించనెంతవాడ కానిమ్మని నాకీ పుణ్యము కట్టితి వింతేనయ్యా. ఎంత వినయమండి! నేనెవన్నయ్యా వినిపించడానికి? కానిమ్మని నాకీ పుణ్యము కట్టిత వింతేనయ్యా. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి. అలాగే అన్నమయ్య శృంగార కీర్తనలు, వేదాంత కీర్తనలు ఎన్ని వినిపిస్తున్నాయే. శృంగార కీర్తనలు ఎలా ఉంటాయి? మనకు శృంగారం అనగానే ఈ చుట్టూ ఉన్నటువంటి మీడియా చెత్తలో కూరుకుపోతున్న మనకి అనేకమైన సంస్కృతి విషయాలు తెలియవు. వాడు ఏం చూపిస్తారు? సంస్కృతి. ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నామో తెలుసా? మనం బయట ఎక్కడైనా ఉంటే తప్పించుకోవచ్చని కలిపురుషుడు 1000 ఛానళ్ళ విషసత్వం వేసుకుని మన ఇంట్లో కూర్చున్నాడండి. అది విశేషం. ఇదేమీ బాధ లేదు. ఇటీవల ఒక ఊళ్ళో రామాయణం చెప్పడానికి వెళ్తే నాకు ఎదురైన ఒక సన్నివేశం చెప్తున్నా. కొడుకు కోడలు రోజు వచ్చి వినేవారు రామాయణం. వెళ్ళి ఆ మొదటి రోజు ఆ కొడుకు వచ్చిన ఏడుస్తూ చెప్తున్న విషయం ఉన్నదన్నట్టు నేను చెప్తున్నా. ఇందులో ఇది విని ఎవరైనా మారితే బాగుండు. కానీ పాపం నిజంగా కూర్చుని పాపాలు చేసేవాళ్ళు రావట్లే. చక్కగా వచ్చిన పుణ్యాత్ములు వినాల్సి వస్తుంది. బాధ. సరే వెళ్ళి వాళ్ళకి చెప్తారేమో నా ఉద్దేశం. వెళ్ళి అమ్మా నువ్వు ఎందుకమ్మా రావట్లేదు అంటే, నాకు ఈ టీవీ సీరియల్స్ మిస్ అయిపోతాను రా నాయన అన్నది ఆవిడ. అందుకే అనేది పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ భగవంతుడి మీద బుద్ధులు పెడితే అనడానికి లేదు. సంస్కారం ఉండాలండి. అది విశేషం. అది ఉంటే చిన్నవాళ్ళల్లో కూడా చిగురింత వస్తుంది భక్తులకి. లేకపోతే ఎంత పెద్ద అయినా ఎంత వృద్ధినా అహంకారం ఉందే. అంతేకాదు ఆయన చెప్పిన ఘోరమైన విషయం ఏంటంటే, ఆవిడికి అంత ముదిరిపోయింది ఏంటంటే టీవీ పిచ్చి. నిన్న పొద్దున్న మా ఆవిడ పాలు తీసుకొచ్చి అత్తయ్య గారు తాగండి అంటే విషం కలిపేవా అని అడిగింది. ఎందుకంటే ముందు రోజు టీవీలో పాప విలనత్త గారు అడిగారు. ఇది ఏమీ నేను హాస్యం కోసం కల్పించట్లేదు. ఎందుకంటే వేదిక ఎక్కితే అబద్ధం ఆడడం చేత కదా నాకు. అంటే తర్వాత ఆడుతావా అని కాదు, కానీ ఏ మాత్రం సత్యాన్ని తప్పించకుండా మాట్లాడాలి. మనకి అన్ని విధాల ఆక్రమించుకుని బుద్ధుల్ని తినేస్తున్నాయి, జాగ్రత్త పడండి. చిన్నపిల్లల చేతుల్లో రిమోట్ పెట్టేసి ఎప్పటి నుంచి నీకు వదిలే బాబు ఇవి అని వచ్చేస్తున్న మనం ఎంత జాగ్రత్త పడాలో ఆలోచించుకోండి. ఇలాంటి భావాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం బాగుపడాలి అంటే ఎన్ని ఉండాలి. ఆఖరి అవేం చెప్తే అవి ధర్మాలు అయిపోయాయి, అవేం చెప్తే అవి సంస్కృతులు అయిపోయాయి మనకి. అలాంటి సమయంలో మనకి ఎన్ని పాటలు ఉన్నాయని, ఎన్ని విశేషాలు ఉన్నాయని తెలుసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈరోజు అన్నమయ్య వర్ధంతి అని చెప్పి టీవీలో పావుగంట చెప్పడానికి మేము పడ్డ యాతలను అంతా ఇంత కాదు. త్యాగరాజస్వామి వారి ఆరాధన జరిగితే తమిళ ఛానల్లో రోజంతా తమిళ సంకీర్తనలు, తెలుగు ఛానల్లో హాయ్ హలో ఇప్పుడు ఏమాట ఆడతావు, అల్ల నాకు గుండ్రపు గీతలోంచి నువ్వు దూరుతావా, 5 నిమిషాల్లో దూరితే ఇవి ఇస్తాను. ఇవి త్యాగరాజు లేదు, అన్నమయ్య లేదు. ఎక్కడికి పోతున్నాం మనం, ఎటు తీసుకుపోతున్నాం విచారించవలసిన పరిస్థితి. ఇటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో ఉన్నాం. అందుకు చిట్ట చివరికి ఇవైనా బ్రతికించుకుంటే బాగుపడతామా అంటే లేదు. ఇన్ని రకాల మధ్యలో మనకి ఇంకా అన్నమయ్య పాటలు అక్కడక్కడ కీర్తి కోసమైనా కొందరు పాడుతున్నందుకు సంతోషం. కానీ అవే ఆధారం చేసుకునైనా తిరిగి మనం ఇంత సంస్కృతిని బ్రతికించగలమనేటువంటి ఊరట కనిపిస్తుంది. అందుకే శృంగార కీర్తనలు అని చెప్పదలుచుకున్నప్పుడు, శృంగారం అంటే అది దివ్యమైనటువంటి అభౌతికమైనటువంటి అలౌకికమైనటువంటి సౌందర్యాన్ని వర్ణించినప్పుడే శృంగారం. అది విశేషం. శృంగారం యొక్క స్థాయి భావం రతి. రతి అంటే మక్కువ, ఆసక్తి అని అర్థం.
అందుకు శృంగారం అంటే సౌందర్యభరితమై ఉల్లాసకరమై ఆనందకరమైన భావనని శృంగారం అంటారు. తెలుగులో సింగారమే, వాడు సింగారించుకుంటున్నారండి అంటామే, అదే కవిత్వంలో సింగారం అంటే శృంగారం, అది వైశిష్ట్యం. కళలో శృంగారం అంటే ఇదే అర్థం. దీనికి ఇంకో అర్థం మనం కల్పించుకుంటున్నాం. అన్నమయ్య శృంగార సంకీర్తనలు అని రచించారు. అందులో కొన్ని భావాలు ఒకటి రెండు చెప్పి, ఎందుకంటే అపోహలు తొలగించడానికి చెప్తున్నాను. పైగా ఆ మహాత్ముని స్మరించుకోవాలని. ఆయన లాలిపాట అందరికీ తెలుసు కదా, జోచ్యుతానంద, దాని చివరికి చెప్తారు ఆయన, హంగుగా తాళ్లపా కన్నయ్య చాలా శృంగార పదముగా చెప్పేని జోల. అంటే జోలపాట కూడా ఆయన శృంగారం అనే చెప్పారు. అంటే మనకి కళల గురించి తెలియని రోజులు వచ్చేసేయండి. ఎందుకంటే మన కళ అంటే సినిమాయే కళ, టీవీ ఎక్కడ. కానీ భారతీయ కళలు, రసములు, ఇవన్నీ మనకు సంప్రదాయాలు పోయి. ఒక్కసారి శృంగారము అంటే అర్థం, నాట్య నవరసాల్లో శృంగారం అంటే యశోదమ్మ కృష్ణుడిని చక్కగా అలంకరించి చూసి మురిచిపోయిన దృశ్యం నాట్యంలో చూపిస్తే ఆ రసం పేరు శృంగార రసం. అది విశేషం. అదే అక్కడ మక్కువ, ఆమె ఆ పిల్లవాడిని చక్కగా అలంకరించి వాత్సల్యం అనే మక్కువని చూపించినప్పుడు కలిగిన భావన, ఆ రసం పేరు శృంగార రసం. అందుకే జోలపాటకు కూడా శృంగార పదముగా చెప్పని జోల అన్నాడు. అలాగే ఇంక శృంగారముల్లో స్త్రీ పురుష సంయోగ వియోగ శృంగారములు ఎంత ఉత్తమ స్థాయిలో, ఉదాత్త స్థాయిలో జయదేవుడు మొదలైన వారందరూ రచించారు. ఈనాటి సినీ స్థాయిలో కాదు. వారు ఉపాసకులు, పరతత్వం తెలిసిన వాళ్ళు, వేద పురాణాది వాంగ్మయములతో సంస్కరింపజేసుకున్న హృదయం కలిగినటువంటి వాళ్ళు, మహాభక్తులు. అటువంటి వారు నాయికా లక్షణములు, నాయక లక్షణములు ఇవన్నీ అధ్యయనం చేస్తే అర్థమయ్యే శృంగారం అన్నమాచార్యుల వారిది. ఉదాత్త స్థాయిలో ఎలా నడిపారో చెప్తాను. భక్తి ఎలా ఉంటుందో అందులోంచి గమనించి, ఏమకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా అని ఒక కీర్తన మనకు ఉంటుంది. అది సన్నివేశం, అది ఒక మంచి కథ, ఒక నాట్యానికి అనుగుణమైన సన్నివేశం. అది మీ కళ్ళ ముందు దృశ్యం కదలాడుతుంది. కేవలం తత్వం చెప్తే అబ్స్ట్రాక్ట్, దాన్ని ఇలా చెప్తే ఎంత అందమో మీరే చూడండి. ఇక్కడ పైగా నాయకుడు వెంకటేశ్వరుడు, ఆయన వచ్చి కూర్చున్నాడు ఎప్పుడు, ఇంకా అంతా అమాలిన్య శృంగారమే, మాలిన్యమే లేదు అక్కడ. అలౌకికమైన వస్తువు ఉన్నప్పుడు ఇంకా లౌకికమైన దౌర్భాగ్యం ఎక్కడుందండి? ఎక్కడ లౌకిక వికారాలు లేవు. ఆ నాయిక ఉదయం వేళ వచ్చినదిట, భర్తను విడిచిపెట్టి గదిలో ఆమె బయటకు వచ్చింది తలుపు తెరుచుకుని. రాగానే చెలికెత్తలు పట్టుకుని పరాచకాలు ఆడుతూ చెప్పినటువంటి చక్కని పాట ఇది. ఆ పాటలో ఉన్న భావం చూడండి. ఆవిడ కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయట. అప్పుడు అడుగుతున్నారు చెలికెత్తలు, కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువం విప్పుడిదేమో చింతింపరే చెలులు. ఈ తల్లికి ఈ కళ్ళు కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన, ఎర్రగా కనిపిస్తున్నాయి. ఎందువల్ల అయిందంటావు అని ఒక చెలికెత్త అడిగితే ఇంకో చెలికెత్త ఆన్సర్ చెప్తోంది. నలుగున్న ప్రాణేశునిపై నాటిన ఆ కొన చూపులు నిలువున్న పెరుకగా అంటిన నెత్తురు కాదు కదా అన్నది. ది మోస్ట్ అల్ట్రా మోడర్న్ థాట్ ఇప్పుడు కూడా ఎవరు భావించలేరు. అది రాత్రంతా స్వామివారిని చూస్తూ 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 ఈ చూపులు అంటించి లోపలికి నాటుకుపోయేలా చూసిందిట. ఈ పొద్దున్న తప్పనిసరి లౌకిక వ్యవహారాల కోసం వెలికి వచ్చేటప్పుడు ఆ చూపును నలువున ప్రాణేశునిపై నాటిన ఆ కొన చూపులు నిలువన పెరుకగా, ఆ లాగడం చేత అంటిన నెత్తురు కాదు కదా అన్నదిట. ఆ అంటుకునే నెత్తురు కాదు కదా. ఇది కేవలం భౌతికంగా చూస్తే ఎలా ఉంటుందంటే ఏం థాటండి అంటాం, కానీ లోపల స్వామిని విడిచిపెట్టడానికి ఆమె కళ్ళ నీరు కాదు నెత్తురు వచ్చింది చెప్తున్నాడు. మా ఎంత గొప్ప భావం. స్వామిని విడిచిపెడితే ఏడవడం కాదండి, నెత్తురొచ్చేలా ఏడిచిందని భావం. ఆ వియోగ బాధని ఎంతగా వర్ణించాడు. భగవద్ విరహం తట్టుకోలేనటువంటి స్థితిని ఎంత బాగా చెప్పాడు. ఈ బాధ రాధకి తెలుసు, మీరాబాయికి తెలుసు, గోపికలకు తెలుసు, అన్నమయ్యకి తెలుసు, మన జయదేవునికి తెలుసు, భక్తులకు తెలుసు భగవద్ విరహ వేదన. ఆ భగవద్ విరహ వేదన్ని శృంగార సంకీర్తనలో పరచాడు ఆయన. పరచక చోటంటాడు, నిన్ను బాసిన ఎట్లు నెలతకు వియోగ దశలన్నడును దోప విధయేమో కాని. నీకు వియోగంలో ఆమె ఉన్నదేని ఎందుకో మాకు అనిపించట్లేదు. ఎందుకంటే నిన్ను తలచి లలితాంగి నీ రూపమాత్మలో గని నీవు సవివయులు కౌగిలించినది.
తన ఆకాశతత్వమని మహత్వమని వనిత ఎవరి చేత వినను గాని. ఇది శృంగార సంకీర్తనే, కానీ వింటే ఇప్పుడు మనం శృంగార గీతాలుగా చెప్తున్న పాటలు కల్పించే వికారం ఏదైనా కలుగుతుందో చూడండి. మన పూర్వీకులు ఎంత మహాత్ములు, ఎంత గొప్ప కవులు, ఎంత గొప్ప థాట్స్ తీసుకొచ్చారు. కానీ ఈ థాట్స్ అన్ని కూడా ఉదాత్తమైన పరమేశ్వర పరం చేశారు. అందుకే భారతీయ కళ దివ్యత్వానికి తీసుకెళ్తుంది. ఇక్కడ అన్ని రసాలు ఉన్నాయి, కానీ ప్రతి రసం నుంచి అసలు రసమైన రసోవై సహా అనే పరబ్రహ్మ వైపు వెళతాం. కానీ విదేశీ కళలు అవి ఆర్ట్, అవి ఇంద్రియ ప్రకోపం కలిగించి పతనం చేస్తే మరి వాటిని అనుకరించిపోతున్న మనం ఎటుపోతున్నామో ఆలోచించుకోండి. ఇక్కడ ఎంత బాగా చెప్పారు, నిన్ను తలచి లలితాంగి నీ రూపమాత్మలో గని నీవు సవిబయలు కౌగిలించినది అని. ఆమెట వెంకటేశ్వరుని తలంచుకుంటూ ఆయన ఎదురుగా ఉన్నట్లే భావన చేసి గట్టిగా ఆలింగనం చేసుకుందిట. దేన్ని? బయలు కౌగిలించినది, శూన్యాన్ని కౌగిలించుకుందయ్యా అన్నాడు ఇక్కడ. ఇది మామూలుగా అవస్థే. అది ఆయన్నే భావన చేస్తూ శూన్యాన్ని కౌగిలించుకుందట. కానీ పక్కనున్న చెలికెత్తి ఎంత ఉపనిషద్వేత్రేతది చూడండి. ఇక్కడ ఆమంటోందిట, తనర ఆకాశతత్వము నీ మహత్వమని వనిత ఎవరి చేత వినో కానీ. శూన్యాన్ని కౌగిలించుకుందంటే నువ్వు లేని చోటేదయ్యా. అసలు ఆకాశమే నీ తొలి మేనిఫెస్టేషన్. పరమేశ్వరుడి మొదటి మేనిఫెస్టేషన్ ఆకాశం. ఆకాశం అంటే ఈ జగత్తు ఉండడానికి ఇచ్చిన అవకాశమే ఆకాశం. అవకాశం భగవంతుడే ఇచ్చాడు. అందుకు అవకాశమైన ఆకాశమే ఈశ్వరుని యొక్క స్వరూపం. పూర్ణ చైతన్యమయమైనదే ఆకాశం. అందుకు ఆకాశాన్ని కౌగిలించుకున్నది. ఈ విషయం వేదంలో ఖం బ్రహ్మ అనే మాట, ఆ మాట తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడో చూడండి. ఈ మాట త్యాగరాజ స్వామి వారు ఆకాశ శరీరము బ్రహ్మమనే అనేటువంటి కీర్తనలో ఆయన తెలియజేశారు. ఇలాగా ఉపనిషద్ రహస్యాల్ని, వేదాంత రహస్యాల్ని అంత స్థాయిలో పెట్టి ఇంకొక చోట అంటారు, చూడ్డానికి పై శృంగారంలో ఉన్న వెంటనే ఆధ్యాత్మిక భావన, దానికి పెద్ద వివరణ అక్కర్లే, కాస్త ఆలోచించగలిగితే చాలు. చాలును భోగ సమయమున్న మైమరపు పాలు పడునట ఏటి బ్రతుకురా ఊరి. అసలు సంయోగావస్థలో ఒక మైమరపు వస్తుంది. ఆ మైమరపుతో సంయోగావస్థలో ఉండే అవకాశం ఈ స్వామితో మహాకష్టం అంటాడు అని. ఇందుముఖి నిన్ను కౌగిలించి లోపలి జగము కందునని నీ బిగువు కౌగిలే వదిలే నెలత నీ వాలు కన్నులు మూసి జగమెల్ల కలయ చీకట్లైన గ్రక్క నిన్ను వదలే చాలును భోగ సమయమున్న మైమరపు పాలు పడునట ఎటు బ్రతుకురావోరి. ఆయనతో కలిసి ఉన్నప్పుడు మైమరచిపోయి ఒక్క పరాచకానికైనా ఒక సరసం చేద్దామంటే ఎన్ని ప్రమాదాలు ముచ్చుకుచ్చుతాయో అన్నది. ఆ భావన చూడండి. చూడ్డానికి మామూలు సరసవాక్యంలా ఉన్నా అసలైన రసవాక్యం అందులో కనిపిస్తున్నది. అదేమిటి అంటే, ఇందుముఖి అంటే ఆ నాయిక నిన్ను కౌగిలించి గాఢంగా కౌగిలించుకోగానే లోపలి జగము కందునని నీ బిగువు కౌగిలే వదలే. ఆ పరమాత్ముడు బ్రహ్మాండోదరుడు అది ఎక్కడికి అందిపోతుందో అని వదిలిపెట్టేసింది. అలా సరదాగా ఆయన రెండు కళ్ళు మూస్తే నెలత నీ వాళ్ళు కన్నులు మూసి జగమెల్ల కలయ చీకట్లైన, ఒక్కసారి జగత్తంతా చీకటి వెంటనే వదిలేసిందిట. ఆయన కళ్ళు మూస్తే జగం చీకట్లు అవ్వడం ఏంటి అంటే సూర్యచంద్ర నేత్రుడు ఆయన. అవి ఆ కళ్ళు రెండు మూస్తే లోకం చీకటవదా అంటే ఆ విరాట్ పురుష భావన, విష్ణు భావన పెట్టడం చేత ఈ శృంగార భావన ఎంత స్థాయికి వెళ్ళిపోయిందో చూసారా. అందుకు అన్నమయ్య శృంగారము, అన్నమయ్య వైరాగ్యము, అన్నమయ్య లోక వివేచన, అన్నమయ్య తత్వ వివేచన, అన్నమయ్య జ్ఞాన వివేచన, అన్నమయ్య ధర్మబోధ అంతా వెళ్ళి వెంకటేశ్వరుని పాదాల చుట్టుకుని ఈ పాదాలే గతని మనకు చూపిస్తున్నది. అందుకు అన్నమయ్య నోట పలికిన ఆ వెంకటేశ్వరుని విశ్వరూపం అని ఇక్కడ ఈరోజు చూసుకున్నాం. అందుకు ఆ భాగవత శ్రేష్ఠుడికి నమస్కారం, ఆ భగవంతుడికి నమస్కారం. ఈ 3 రోజులు చెప్పుకున్న వెంకటేశ్వర తత్వాన్ని ఒక్కసారి సమీక్షించుకుంటే వెంకటేశ నామానికి అర్థం చెప్పుకున్నాం మనం. సర్వ పాప సంహారకమైన పర్వతం వెంకటాచలం అని ఒక అర్థం. అలాగే అమృతైశ్వరి శక్తి సంపన్నమైన క్షేత్రం వెంకటాచలం అని, అది ఆది యుగంలోనే ఆవిర్భవించిన విష్ణు క్రీడా పర్వతమని, ఆది వరాహస్వామి పేరు గోవిందుడని, ఆ పేరుతో స్వామి వెలసేడు గనుకనే ఇప్పటికీ గోవిందా అని పిలుస్తూ మనం పర్వతంపైకి వెళుతున్నామని, అప్పటి నుంచి బహురూపాలతో స్వామి భాషిస్తూ అక్కడ ఉన్నాడని, కలియుగంలో అర్చావతారుడే వెంకటేశ విగ్రహంగా మనకి ప్రత్యక్షమవుతున్న ఆ స్వామి సర్వదేవతా సమన్వయ మూర్తి అని ప్రస్తావించుకుని సప్తర్షులు మొదలైన వారి మాటల్ని ప్రస్తావించుకున్నాం.
అదేవిధంగా మరి అంత నొక్కి చెప్పడానికి ఆళ్వారులు వర్ణించిన రచనల్లో మనం చూస్తే వెంకటేశ్వరుడు సర్వదేవతా సమన్వయ మూర్తి. అందులో కలియుగ ప్రత్యక్ష దైవం ఎందుకన్నారంటే కలియుగంలో భిన్న భిన్న దృష్టిలు ఉన్న వారందరినీ అది కూడదరానైనా సర్వ సమన్వయ మూర్తి నేను అని చెప్తున్నాడు వెంకటేశ్వరుడు. దాని ప్రమాణములు పురాణములే కాక ఆళ్వారులు 12 ఆళ్వారుల్లో చాలా మంది ఆళ్వారులు చెప్పారు. అందులో పేయాళ్వార్ అనేటటువంటి ఆయన క్రీస్తు శకం 3వ శతాబ్దానికి చెందినవాడు. ఆయన వెంకటేశ్వరుని ఖడ్గాంశం అని చెప్తారు. ఆయన ఈ 4000 ప్రబంధంలో 3ాం తిరువందాది అని అయినటువంటి పాశురంలో చెప్తారు, స్వామి నీకు జడలు ఒకవైపు, కిరీటం మరి ఒక వైపు, అలాగే నీ యందు గొడ్డలి చిహ్నం ఉన్నదన్నారు. అదేమిటో ఆ విగ్రహం మనం పరిశీలించలేదు, అప్పుడు పరిశీలించే అవకాశం బాగా ఉండేదేమో. ఆయన చెప్పిన మాటలే నా పాసురంలో ఉన్నవి తెలుగులో మీకు చెప్తున్నా. గొడ్డలి చిహ్నం కనిపిస్తోంది, చక్ర చిహ్నం కనబడుతుంది, అలాగే సర్పాలంకారాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తే 2 మూర్తులు నీలో నాకు కనిపించాయి, అదే హరిహరమూర్తివయ్యా నువ్వు అన్నారు. ఎవరు? పేయాళ్వార్. ఆళ్వారుల్లో ఒకరు. 12 ఆళ్వారులని వైష్ణవ మతం కొరుచుకునేవారు ఎంత సమన్వయాన్ని హరిహరాద్వైత మూర్తిని వెంకటేశ్వరులో ప్రత్యక్షం చేశారో ఇది వారి ప్రబంధాల్లోంచే తెచ్చి చూపిస్తున్నాం. అలాగే పొయ్గై ఆళ్వార్, ఈయన తమిళ పాసురం 5వ దాంట్లో చెప్తారు. ఈయన స్వామి యొక్క సంఖాంశం అని చెప్తారు. ఈయన 5వ పాసురంలోను 74వ పాసురంలో 98వ పాసురంలో కూడా చెప్పిన విశేషం, వెంకటేశ్వర నువ్వు హరిహర అద్వైతమూర్తివయ్యా, 2 రూపాలు నీలో చూశాను అని. ఇలాగ అనేక మంది ఆళ్వారులు కూడా సమన్వయమూర్తిగా దర్శించారు. ఆ సమన్వయం ఏమిటో నిన్న మనం వివరంగా చెప్పుకుని స్వామి భక్తుల చరిత్రలో కురువరత్తి నంబి, అనంతాళ్వార్, తిరుమల నంబి ఇందరినీ ప్రస్తావించుకుని తరికొండ వెంకమాంబని తలంచుకుని ఇదిగో మన అన్నమాచారుల వారిని తలంచుకుని ఇందరి తలంపులతో అసలువాడైన వెంకటేశ్వర స్వామిని తలంచుకుని వీరందరితో అసలైన మన భారతీయ ఆర్ష సంస్కృతిని కూడా తలంచుకుని ధన్యులమయ్యాం. ఈ 3 రోజులు ఈ ధన్యతని మనకు కల్పించిన వాడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారైతే దైవం మానుష రూపేణ అన్నట్లు మనందరం కూర్చుని యజ్ఞం నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా మనందరం అభివందనాలు తెలియజేసుకుంటూ సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు. స్వస్తి. శ్రీమద్రమారమణ గోవిందో హరి. శ్రీ వెంకటేశాయ గోవిందాయ శ్రీనివాసాయ నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ మంగళం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీమద్రమారమణ గోవిందో హరి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.